ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. రాధాకిషన్ రావు, తిరుపతన్న, శ్రవణ్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. 2 రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిపి విచారించిన అధికారులు ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రశ్నించారు. ఇవాటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియనుండటంతో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ను కూడా సిట్ విచారించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ గతంలో అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. దీంతో నందకుమార్ వాంగ్మూలాన్ని కూడా సిట్ రికార్డు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. రాధాకిషన్ రావు, తిరుపతన్న, శ్రవణ్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. 2 రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిపి విచారించిన అధికారులు ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై కూడా ప్రశ్నించారు. ఇవాళ్లతో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియనుండటంతో ఆయన వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ను కూడా సిట్ విచారించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ గతంలో అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. దీంతో నందకుమార్ వాంగ్మూలాన్ని కూడా సిట్ రికార్డు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ డెస్క్ నుంచి మా కొలీగ్ సిరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. సిరాజ్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతవరకు వచ్చింది? ప్రెజెంట్ విచారణ కొనసాగుతోందా? అయితే ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు తీసుకొచ్చారు సిట్ అధికారులు? ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి సిరాజ్. శశిరేఖ మనం చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కీలకమైనటువంటి మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం గత ప్రభుత్వానికి కొంతవరకు ఇబ్బంది పడేటువంటి అవకాశంగా మలుచుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేయడం, సిట్ కూడా ఆల్మోస్ట్ ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ముందు నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి రాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి సిట్ మరింత దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని 2 వారాల పాటు విచారణ అనంతరం ఈ రోజు చివరి రోజుగా విచారించబోతున్నారు. అంటే డిసెంబర్ 26 వరకు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజుతో మాత్రం విచారణ పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ 2 వారాల విచారణలో ప్రభాకర్ రావు తెలిపినటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి? మరి ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి పేర్లు ఆల్మోస్ట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానంగా రాధాకిషన్ రావుతో పాటుగా తిరుపతన్న, అదేవిధంగా శ్రవణ్ రావు, వీరికి సంబంధించినటువంటి అంశం మాత్రం వీరికి విచారణ కూడా ఆల్మోస్ట్ పూర్తవుతున్నటువంటి సిచ్యువేషన్. సో వీరందరినీ కలిపి ఒక్కసారి విచారించి సో ఎవరెవరు చెప్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారు చెప్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి, ఒకరి మీద ఒకరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, ఇలాంటి అంశాలను కూడా సిట్ దాదాపు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో వీరి విచారణలో తేలినటువంటి అంశాలను మాత్రం సుప్రీంకోర్టు ముందుంచేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో వీరి విచారణలో మాత్రం ముందుగా ప్రభాకర్ రావు మాత్రం విచారణకు అంతగా సహకరించినటువంటి పరిస్థితి అయితే కనబడింది. కానీ కొన్ని ఆధారాలను తీసుకుని ప్రభాకర్ రావు ముందు ఉంచినప్పుడు మాత్రం ఆల్మోస్ట్ వాటికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అట్ ద సేమ్ టైం ప్రభాకర్ రావు యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇక్కడ తెర మీదకి ఇంకొక పేరు కీలకంగా కనబడుతున్నటువంటి పేరు అయితే మాత్రం నందకుమార్, దక్కన్ కిచెన్ యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ పేరు తెర మీదకి రావడం మాత్రం దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి సమయంలో మాత్రం సో డబ్బులు ఎవరెవరికి ఎక్కడి నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది, వీరికి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలు అత్యంత కీలకంగా మారినటువంటి పెన్ డ్రైవ్ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు కీలకంగా ఉంది. సో ఆ పెన్ డ్రైవ్ కి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ఉంది, పెన్ డ్రైవ్ లో ఎవరెవరికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి రికార్డ్స్ ఉన్నాయి, ఇలాంటి అంశాలు కూడా విచారణకు వచ్చినటువంటి పరిస్థితి. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిందితుల జాబితాలో ఉన్నటువంటి నందకుమార్ అనేటువంటి వ్యక్తి మాత్రం సో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినటువంటి కేసులో ఆయన కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక కేసుతో విచారణ సాగుతున్నటువంటి నేపథ్యంలో, ఒక కేసులో కీలకమైనటువంటి మార్పు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మాత్రం దీనికి అటాచ్ అవ్వడం మరింత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనబడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతుంది సిట్ అనేది కొంతవరకు ఉత్కంఠగా మారింది శశిరేఖ. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు వరుసగా సాగుతున్నటువంటి నేపథ్యంలో సో నెక్స్ట్ సిట్ 2 వారాలు గడువు పూర్తి చేసుకుంది కాబట్టి ప్రభాకర్ రావుకి దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తయింది కాబట్టి నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులను ఏమైనా విచారించేటువంటి అవకాశం ఉందా, ఒకవేళ విచారణకు సంబంధించి వారికి సమన్లు జారీ చేసేటువంటి పరిస్థితి ఉందా, ఒకవేళ సమన్లను జారీ చేస్తే మాత్రం వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ సమన్లను వాటికి నోటీసులు అందించడం ఆ ప్రక్రియకి సంబంధించినటువంటి కీలక ముందడుగు పడబోతుందా అనేది మాత్రం ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెలలో సాగేటువంటి ఏదైతే కీలకంగా మారబోతుందో ఈ వచ్చే ఒక్క నెల మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ మరింత దూకుడు పెంచేటువంటి అవకాశాలు అయితే మరింత స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ ప్రభాకర్ రావుని విచారించినటువంటి పరిస్థితి, అట్ ద సేమ్ టైం ప్రభాకర్ రావుతో పాటుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇతర నిందితుల విచారణలో వెలుగు చూసినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ఒక నివేదికను తయారు చేసి మాత్రం సుప్రీంకోర్టుని సబ్మిట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సిట్ గతంతో పోలిస్తే మాత్రం ఈ వ్యవహారంలో మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. సో భిన్నమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇక్కడ కీలకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వంలో ముఖ్య నేతలు. సో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సో మాజీ మంత్రులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు, ప్రభుత్వంలో పెద్దలుగా వ్యవహరించినటువంటి ఉన్నతాధికారుల పేర్లు కూడా తెర మీదకి రావడం జరిగింది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం సిడి దూకుడు పెంచినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి విమర్శ వస్తుంది. సో ఫైనల్ గా ఎవరైతే లబ్ధి పొందారో ఆ లబ్ధిదారుల యొక్క ఎవరైతే ఉన్నారో సో ఈ మొత్తం స్కామ్ కి సంబంధించి ఫైనల్ లబ్ధిదారుల్ని, అంతిమ లబ్ధిదారుల్ని మాత్రమే మేము శిక్షించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో సో బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే దీన్ని తెర మీదకి తీసుకొచ్చారనేది మాత్రం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎంతవరకు నిజాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉందనేది మాత్రం మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే సిటీ దూకుడు మాత్రం సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. సో వన్స్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది కాబట్టి మళ్ళీ నిందితుల్ని మరోసారి పిలుస్తారా, మరోసారి కస్టడీలోకి తీసుకుంటారా, ఒకరు చెప్పినటువంటి ఏదైతే వాగ్మూలం ఉందో మరొకరు చెప్పినటువంటి వాగ్మూలం ఉందో సో వీరిని సరిపోల్చేటువంటి అవసరం ఏదైనా ఉంటుందా, సో ఇలాంటి వాటి మీద మాత్రం సిట్ మరింత దృష్టి పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఒకటి అధ్యయనం పూర్తయిందని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో మాత్రం వేచి చూడాలి. సిరాజ్, ఇక్కడ ప్రధానంగా మీరు ఒకటి ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళు పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేశారో అని అంటున్నారు. దాదాపుగా ప్రభాకర్ దగ్గర 6,000 నెంబర్స్ వరకు ఉన్నాయి. కేవలం సిట్ అధికారులు ఈ పెన్ డ్రైవ్ నే ఫోకస్ చేయడం జరిగింది. మరోవైపు ఎవరైతే వాళ్ళ కుమారుడు ఉన్నారో వాళ్ళ కుమారుని కూడా విచారించడం జరిగింది. ఈ ఇద్దరికి సంబంధించి సిట్ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించారు ప్రధానంగా? ఖచ్చితంగా శశిరేఖ, ఎందుకంటే ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందు నుంచి విచారణకి పిలిచినప్పుడు గతంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కాబట్టి సో కొంతవరకు కూడా ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి, ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి అనేటువంటి అంశం. ఎందుకంటే ఆ ప్రభాకర్ రావు చెప్పినటువంటి ప్రతి వాగ్మూలంలో కూడా మొదటగా ఆయన సహకరించకపోయినా విచారణలో అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా దాటివేసినటువంటి పరిస్థితి కనబడింది. సో క్రమంగా సమాధానాలను సైడ్ చేయడం, స్కిప్ చేయడం ఇలాంటి పరిస్థితుల దగ్గర నుంచి సిట్ సేకరించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఏదైతే మీరు కీలకంగా ప్రస్తావించారో సో పెన్ డ్రైవ్ లాంటి అంశాలతో పాటుగా ఇతర ఆధారాలన్నీ కూడా ప్రభాకర్ రావు ముందు ఉంచినప్పుడు సో దానికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన ప్రశ్నలు వేసినప్పుడు మాత్రమే ప్రభాకర్ రావు క్రమంగా నోరు మెప్పినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం పై అధికారులు ఏదైతే చెప్పారో ఆ పై అధికారులు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అనేటువంటి సమాధానాలతో పాటుగా కొంతవరకు ఇంకా సిట్ ఏదైతే ప్రశ్నలు సంధించిందో ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాధానం మాత్రం ప్రభాకర్ రావు దగ్గర నుంచి రానటువంటి పరిస్థితి కనబడింది. సో ఆ పెన్ డ్రైవ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 6,000 పైచలకు కూడా పూర్తి స్థాయిలో ఫోన్ నెంబర్లు ఉండడం, సో ఎవరెవరికి దానికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ లో ఆడియో రికార్డులు మొత్తం కూడా దాంట్లో కనబడినటువంటి పరిస్థితి. సో ఇలాంటి అంశాలు మాత్రం, ఇలాంటి కీలకమైనటువంటి ఆధారాలు మాత్రం సిట్ తొలుత మాత్రం సేకరించడం జరిగింది. సో సేకరించినటువంటి అంశాల ఆధారంగానే వీరి యొక్క వాగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీరు ఇచ్చినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి ప్రకారం వాగ్మూలాలు సేకరణ ప్రక్రియ కాకుండా ఇక్కడ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక క్రాస్ చెక్ విధానంలో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో వాగ్మూలానికి ముందే ఆధారాలు సేకరించడం, సో ఇచ్చినటువంటి వాగ్మూలాన్ని బేస్ చేసుకొని
మరిన్ని ఆధారాల సేకరణ వైపు సీటు దూకుడు పెంచినటువంటి పరిస్థితి. సో ఇతర వ్యక్తులు చెప్పినటువంటి అభిప్రాయాలు కూడా బేరీజ్ వేసుకున్న తర్వాతే దీంట్లో మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇష్యూ ప్రకారం అయితే మాత్రం ప్రభాకర్ రావు విచారణ అయితే పూర్తయింది కాబట్టి సో నెక్స్ట్ ఇతర నిందితుల యొక్క విచారణ కూడా ఆల్మోస్ట్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ ను తయారు చేసేసి దీని సుప్రీంకోర్టులో దాఖలు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి పురోగతిని కూడా సమీక్షించేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పటి వరకు సిట్ ఏదైతే విచారణలు సాగించిందో ఆ విచారణలో వచ్చినటువంటి అంశాలు నివేదికను మాత్రం సబ్మిట్ చేసేసి తదుపరి విచారణ వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు విచారణలో తేలినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో ఇప్పటి వరకు విచారణలో కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి తర్వాత నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో వారి దగ్గర నుంచి మరిన్ని సాక్ష్యాలను ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు దొరికినటువంటి ఏదైతే పెన్ డ్రైవ్ తో పాటు ఇతర డాక్యుమెంట్స్ ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని మాత్రమే మరిన్ని విచారణకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? వారి యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం కొంత కాలం తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రెజెంట్ అయితే మాత్రం సిట్టు దూకుడుతో మాత్రం విచారణ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ప్రభాకర్ రావు విచారణలో మాత్రం కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి అనేది మాత్రం సిట్టు వర్గాలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఎలాంటి విషయాలు బయటకు వచ్చినాయి, ఎలాంటి ప్రశ్నలు సంధించడం జరిగింది, ఆ ప్రశ్నలకి పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావు ఎంతవరకు సమాధానం చెప్పారు, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తిరుపతి కానివ్వండి, శ్రవణ్ రావు కానివ్వండి, సో నందకుమార్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ విచారణ ఈ తంతు పూర్తయ్యే వరకు మాత్రం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దీనికి లింకప్ అవ్వడం నందకుమార్ ద్వారా కొంతవరకు ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఆర్థిక మూలాలు ఏమైనా కీలకంగా ఈ కేసులో మారుతున్నాయా? ఒకవేళ ఆర్థిక మూలాలు ఉంటే సో దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు? ప్రభాకర్ రావు కొడుకు కూడా ఆల్మోస్ట్ ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనం పొందారు అనేటువంటి ప్రధాన ఆరోపణ కూడా వస్తుంది కాబట్టి సో ఇంకా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ అభియోగాలు నిందితులుగా ఉన్నటువంటి ఈ కేసులో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వారు ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు ప్రయోజనం పొందారు అనే దాని మీద బేస్ అయి మాత్రం పూర్తి స్థాయి రిపోర్ట్ తయారయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ రిపోర్ట్ బేస్ చేసుకోవాలంటే మరోసారి నోటీసులు ఇవ్వడం, ఎవరెవరు ఉన్నారు వారికి సంబంధించినటువంటి లిస్ట్ ని ప్రిపేర్ చేయడం, వాటిని న్యాయస్థానాల ముందు ఉంచడం, న్యాయస్థానాలు వాటిని ఫైనల్ గా ధృవీకరించడం, సో ధృవీకరించిన తర్వాత వారికి సంబంధించి నోటీసులు ఇవ్వడం, మళ్ళీ వారికి విచారణకు పిలవడం, సో వారి విచారణకు హాజరవ్వడం, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు ఏదైతే తంతు జరిగిందో ఇదే తంతు మరోసారి పునరావృతమైనటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సిరాజ్, ఇక్కడ నాదొక క్వశ్చన్. ఈ విచారణలో భాగంగా గత ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా శశిరేఖ, ఎందుకంటే ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ ని ఇరుకులు పెట్టడం కోసం, బీఆర్ఎస్ ని కీలకంగా విమర్శలు చేయడం కోసం రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కేసుగా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ముందడుగు వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సో కీలకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ లో జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల ఆధ్వర్యంలోనే ఇది జరిగింది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పేరు కూడా తెర మీదకి వచ్చేసి ఫైనల్ బిగ్ బాస్ ఆయన అవుతారు లేదా దాదాపు దీనికి సంబంధించినటువంటి అంశమే కీలకంగా మారుతుంది అనేటువంటి కొంతవరకు ఆరోపణలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పీక్స్ కి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి నోటీసులో మాత్రం కేవలం ఉన్నతాధికారులు లేకపోతే ఆ దిగువ స్థాయి ఉన్నటువంటి అధికారులు లేకపోతే ఇతర సంస్థలకు సంబంధించినటువంటి యజమానులు నందకుమార్ లాంటి వ్యక్తులు ఇలాంటి వారు మాత్రమే ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి సో ఫైనల్ గా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు దీనికి సంబంధించి కీలకమైనటువంటి భాగస్వాములుగా ఉన్నారు అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. సో దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు వాస్తవం లేదు, నిజాలు తేల్చడం కోసం మాత్రమే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో సిట్ కూడా దూకుడు పెంచుతుంది కాబట్టి. కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఇది కేవలం ఒక రాజకీయ కక్ష సాధింపు పరమైనటువంటి చర్య మాత్రమే ఉంది కాబట్టి సో నోటీసులు ఇచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎలాంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. సో న్యాయం గెలుస్తుంది, ఖచ్చితంగా న్యాయస్థానాలు నిర్దోషిగా మేము బయటకు వచ్చేస్తాం, మా క్లీన్ చీట్ వస్తుంది. ఇది కేవలం ఒక మా మీద అభియోగం నేర్పడం కోసం, మరి ముఖ్యంగా మా యొక్క ఏదైతే మార్కు ఉందో దానికి పూర్తి స్థాయిలో పక్కన పెట్టడం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇలా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం బీఆర్ఎస్ నేతలు ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ కేసు నమోదై సో ఫైల్ అయిపోయి దీని మీద సిట్ ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నోటీసులు ఖచ్చితంగా వస్తాయి అనేది మాత్రం కొంతవరకు ఆరోపణ వినిపిస్తుంది. సో ఈ అంశంలో ఈ బలమైనటువంటి వాదనలో ఒకవేళ నోటీసులు ఇస్తే ఎవరెవరికి ఇస్తారు, సో ఒకవేళ నోటీసులు ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది ఇక్కడ కీలకంగా మారబోతుంది. ఎందుకంటే 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సో న్యూ ఇయర్ కూడా ఉంది కాబట్టి సిటీ ఇంత ఇమీడియట్ గా, ఎందుకంటే ఇప్పటికే ప్రభాకర్ రావు విచారణ పూర్తయింది కాబట్టి సో ఈ ఫైనల్ రిపోర్ట్ సుప్రీం కోర్టుకి ఇవ్వకుండా ఈ లోపే పూర్తి స్థాయిలో మరోసారి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనేది ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక రెండో కీలకమైనటువంటి అంశం, సో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆల్రెడీ శాసనసభ సభ్యులుగా ఉన్నారు. సో పార్లమెంట్ కి ఒకవేళ ప్రాతినిధ్యం వహించినట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద వీరికి ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి, సభాపతులకు వీరికి తెలియజేయాలి. ఇలాంటి వాటికి
సంబంధించినటువంటి విచారణకి అనుమతి తీసుకోవాలి. ఇలాంటి అంశాలు కూడా కీలకంగా మారబోతున్నాయి. సో ఒక ఇన్ కేసు గవర్నర్ కి సంబంధించినటువంటి అనుమతి కూడా తీసుకొని నోటీసులు ఇవ్వాలా, విచారణకు పిలవాలా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఇంతవరకు క్లియర్ కట్ గా ఉంది కాబట్టి సో నోటీసులు ఇస్తే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇస్తారా లేక ఈ ముందే ఇస్తారా, ఒకవేళ రిపోర్ట్ ని ఫైనల్ చేసుకున్న తర్వాత ఇస్తారా అనేది మాత్రం కీలకంగా మారబోతుంది. ఓవరాల్ గా మాత్రం వచ్చేటువంటి జనవరి నెలలో ఒకవేళ సిటీ ఇదే దూకుడు ప్రదర్శిస్తే మాత్రం రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి ఆరోపణలు ఖండిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దేనికైనా మేము సిద్ధమయ్యే ముందు ధోరణితో ముందుకు వెళ్తుంది కాబట్టి సో క్లీన్ చీట్ తెచ్చుకోవడానికి అట్ ద సేమ్ టైం ఇది ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యగా మాకు మేము నిరూపించుకుంటామనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ గట్టిగా చెప్తుంది కాబట్టి సో ఆల్మోస్ట్ దీనికి సంబంధించి ఒక పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉందా అనేది కీలకంగా మారబోతుంది. కానీ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి ప్రశ్న. సో గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారు సేమ్ టైం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా తెర మీదకి వస్తుంది కాబట్టి సో వారు కూడా తీవ్రంగా దీనికి సంబంధించి ప్రతిఘటన ఆరోపణలు కూడా కొట్టిపడిస్తున్నారు కాబట్టి సో నోటీసులు ఇచ్చే వరకు సిటీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది అనే దాని ఇదే ఉత్కంఠ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఒకవేళ నోటీసులు ఇచ్చేసి పూర్తి స్థాయిలో విచారణకు పిలిచిన బీఆర్ఎస్ పార్టీ దీన్ని తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంది. విచారణకు హాజరు అవుతుందా లేదా, సో ఒకవేళ నోటీసులు ఇస్తే ప్రభుత్వ పెద్దలు ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, సో ఈ వాస్తవాన్ని ఎంతవరకు వారికి సంబంధించినటువంటి అంశాల నుంచి బయటికి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా సిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది న్యాయపరమైనటువంటి ఎలాంటి చిక్కులు లేకుండా అడ్డంకులు లేకుండా ఖచ్చితంగా న్యాయస్థానాలు ఆమోదించేటువంటి అవకాశం ఉందా లేదా సేమ్ టైం ఈ వాగ్మూలాలు సేకరించినటువంటి వాటికి సరైనటువంటి ఆధారాలు దొరకకపోతే మాత్రం పూర్తి స్థాయిలో న్యాయస్థానాలు కూడా వీటిని కొట్టిపడేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత వీటికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతల పేరు మాత్రం భారీగా వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఆల్మోస్ట్ వారు కూడా దీనికి సిద్ధంగానే ఉన్నారు కాబట్టి ఇది ఒక రాజకీయపరమైనటువంటి కొంతవరకు క్లిష్ట వాతావరణాన్ని మరి ముఖ్యంగా రాజకీయంగా రసవత్తరంగా మారేటువంటి అవకాశంగా మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో మరోసారి మాత్రం ప్రకంపనలు రేపేటువంటి అవకాశాలు స్పష్టత చాలా క్లియర్ కట్ గా ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సిరాజ్.